ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో మధుమతి అనే యూట్యూబర్ అనుమానాస్పద మృతి. కొండూరు గ్రామానికి చెందిన మధుమతి 22 కి తెల్లదేవరపల్లికి చెందిన ప్రతాప్తో వివాహేతర సంబంధం. తమ కుమార్తెను తీసుకెళ్లి ప్రతాపే ఉరివేసి చంపేశాడని ఆరోపిస్తున్న మధుమతి తల్లిదండ్రులు ప్రతాప్ను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న తల్లిదండ్రులు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసు వారు కూడా ఒకటి చెప్తున్నాను, రాజకీయ నాయకుల పరంగా ఎవరైనా ఒత్తిడి మీకు తీసుకొచ్చి మాకు అన్యాయం చేసేదైతే అంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ముఖ్యంగా గమనించుకోగలరు మీరు. రాజకీయ నాయకులు లోకల్ ఉంటారేమో కానీ చట్టపరంగా స్టేషన్ పరంగా న్యాయం జరగకపోయినా పై పరంగా న్యాయం జరుగుతుందని తెలుసు మాకు. ఎటు పరిస్థితి ఈ కేసులు మాత్రం మేము వదిలిపెట్టాం. ఉన్నతాధికారులకైనా కంప్లైంట్ చేసి న్యాయం దేనికైనా ఎక్కడికి పోవడానికైనా సిద్ధంగా ఉన్నాం మేము. ఉన్నతాధికారులు కూడా వెంపాటి లావణ్య, మాది పాతకొండూరు, మేము ఉండేది తిరువూరులో. అయితే మా పాప చిన్న వర్క్ మీద హైదరాబాద్ వెళ్తూ వస్తూ ఉంది. అయితే నిన్న ఏం జరిగిందంటే మామూలుగా వాడు దేనికి వచ్చిండో మరి ఎట్లా వచ్చాడో, ప్రతాప్ అనే అతను వచ్చాడు, ఇంటికి వచ్చేసి గబగబ పిల్లలను చేపట్టుకొని లేకపోతే నేను అడ్డుపోతే నన్ను కూడా నెట్టేశాడు. ఎవరో ఏంటని చెప్పేసి మా వారు ఇంట్లో లేరు. అప్పుడు